దాచిపెట్టిన ఇంగ్లీష్లో హీ హిట్ దమ్, హీ బరీడ్ దమ్. ఇప్పుడు యాకోబు ఆ మస్తకి వర్షం ఎక్కడ ఉంది అని వెతకడానికి పోదామా? తోవేసి తీసుకొస్తాం. గొప్ప సమయం పొక్కిషమా ఏడో పొక్కిషం అంటారు దాన్ని. ధనం మొత్తం దొరుకుతుంది మనకు. ఎంతమంది విగ్రహాలు, తర్వాత చెవుపోగులు ఉంటాయో. దొరకకూడదు ఎవరికని చెప్పేసి దాన్ని ఏం చేశాడు? మట్టిలో పాతి పెట్టేసి. అది విగ్రహానికి సంబంధించినది. విగ్రహముతో దానికి పొత్తుంది. మీరు ఎప్పుడైనా అన్య దేవతల యొక్క విగ్రహాలు చూసారా? వాటికి ఏముంటాయి? ముక్కుకుంటాయి, చెవుకుంటాయి, మెడకుంటాయి, చేతులకుంటాయి, వ్రేళ్ళకు కూడా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నా చూడు, నాకు చూపిస్తుంది మన వేసుకొని. అవన్నీ విగ్రహానికి సంబంధించి ఏ టు జెడ్. కాళ్ళకు కూడా ఉంటాయి, కాళ్ళకు గజ్జలు, మెట్టలు, అన్ని విగ్రహానికి సంబంధించి. మేము చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు పునస్కారాలు చేసేవాళ్ళం. మా ఇంట్లో గుడి ఉంటుంది. మా ఇంట్లో గుడి ఉంటుంది. గుడిలో ఏముంటారు? దేవతలు ఉంటారు. మగ దేవత ఉంటాడు, ఆడదేవత కూడా. మగ దేవతను ఏమంటారు? గాడ్స్ అండ్ గాడెస్ అంటాం మనం. గాడ్స్ అండ్ గాడెస్. దేవతలలో రెండు రకాలు ఉంటారు, మగ ఆడ. మగ ఆడ అంటే ఇప్పుడు రాముడు, కృష్ణుడు, వినాయకుడు, తర్వాత ఏమంటారు తిరుపతి వెంకటేశ్వరులు, తర్వాత ఇంకొక వైపు దుర్గమ్మ, తర్వాత చెప్పండి పేరు చెప్పడం, అవన్నీ ఉంటాయి. ఈ రకాల అనేక. లక్ష్మి మాకు ఎక్కువ, మేము బ్రాహ్మణ్స్ కాబట్టి మాకు దుర్గా, లక్ష్మి, తర్వాత సరస్వతి, ఇవన్నీ మాకు ఉంటాయి. ఇవి విగ్రహాలు ఉంటాయి. అమావాస్య దాటినప్పుడు ఈ విగ్రహాలన్నీ అమావాస్య ఎప్పుడు ఏమంటారంటే అపవిత్రమైపోతాయి. అమావాస్య వచ్చినప్పుడు విగ్రహాలు అపవిత్రమైపోతాయి. అమావాస్యకి రోజు అంటే మరుసటి రోజు ఉదయకాలం వీటికి స్నానం చేయించాలి. విగ్రహాలకు బ్రహ్మచారి మాత్రమే స్నానం చేయించగలుగుతారు. మా ఇంట్లో నేను అందరికన్నా చిన్నవాడిని, బ్రహ్మచారిని. నా పని ఎప్పుడు ఆ అమావాస్య తర్వాత ఇంట్లో ఆ దేవత గుడికి వెళ్ళేసి ఆ గుడిలో ఉన్న దేవతలన్నిటికీ స్నానం చేయించాలి. స్నానం చేయాలంటే ముందు వాటి బట్టలు ఇవ్వాలి, నగలు తీయాలి. వాటికి నగలు ఉంటాయి కదా, నగలతో స్నానం చేయించకూడదు. నగలు తీసేసి, వస్త్రాలు తీసేసి వాటికి స్నానం చేయించాలి. స్నానం చేయించేటప్పుడు గంగాజలంతో చేయించాలి, మామూలు నీళ్ళతో చేయకూడదు. గంగాజలం మా దగ్గర క్యాన్లు పెట్టుకునే వాళ్ళం. గంగాజలంలో వాటిని ముంచి తీసి వాటికి గంగాజలంతో శుచి చేసేవాళ్ళం. శుచి చేసిన తర్వాత వాటికి చందనం పూసి వాటికి మంచిగా మళ్ళా వస్త్రాలు తొడిగించి మళ్ళా వాటికి అలంకారం చేయాలి. మొత్తం ఏ టు జెడ్ అలంకారం చేయాలి. చిన్న విగ్రహం నుండి పెద్ద విగ్రహం వరకు అన్నిటికీ చేయాలి. ప్రతిదీ చేసేటప్పుడు మంత్రం పలకాలి. ప్రతి దానికి ఒక వేరే 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 మంత్రం ఉంది. చెవి కమ్మకు ఒక మంత్రం ఉంది, ముక్కు పొడికి ఒక మంత్రం ఉంది, మెడగోల్సుకు ఒక మంత్రం ఉంది, నడికట్టు అంటారు, ఏమంటారు? వడ్డాణమా మా దగ్గర నడికట్టు అంటారు. వడ్డాణానికి ఒక మంత్రం ఉంది. కాళ్ళకు ఉన్న ఏమంటారు దాన్ని, గొలుసులకు ఒక మంత్రం ఉంది, మెట్టలకు ఒక మంత్రం ఉంది, చేతికున్న కడియాలకు ఒక మంత్రం ఉన్నాయి, ఉంగరాలకు మంత్రం ఉన్నాయి. వస్త్రాలు తొడిగించేటప్పుడు మంత్రం చదవాలా. మంత్రం చదవకపోతే నేను అపవిత్రమైపోతాను. ఇన్ని మంత్రాలు చదివి ఇప్పాలా, మంత్రాలు చదివి తొడిగించాలా? చెప్పండి, మీరు చేసేది ఏముందో మీరు. ఇవన్నీ మంత్రాలతో సంబంధించి. మీకు జ్యువెలర్ని ఏమంటారంటే జ్యువెలర్ కంసాలి కంసాలి కాదు. అరే జ్యువెలరీ షాప్లో ఏమంటారు? గోల్డ్ స్మిత్ని ఏమంటారు తెలుగులో? కంసాలి కదా. మరి ఎస్ చెప్పండి, కాదంటారు జ్యువెలర్ అంటే. కంసాలి వాని దగ్గరికి పోయి మీరు ఒక కమ్మ చేయమని అడగండి. ఆ కమ్మ చేసేటప్పుడు ఆయన దగ్గర ఒక పనివాడు ఉంటాడు. ఆయన అడుగు, మంత్రం చదువుతావా అని అడుగు. అవును అంట. అప్పుడే కానీ మీకు అది తెల్లవారట్లేదు. మీకు సోకులు ఎక్కువైపోయింది. ఫ్యాషన్ కావాలండి, సోకులు కావాలి. మీ చౌకమ్మ మీ కంటితో మీరు చూడొచ్చా అద్దం లేకుండా? మరి ఎందుకు వేసుకున్నారు? ఎవరు చూపించినారు? డింగ్ డింగ్ ఎదుటి వారు చూడాలా? డింగ్ డింగ్ చూడమని.
యు ఆర్ లాఫింగ్ బట్ గాడ్ ఈజ్ వీపింగ్. మీరు నవ్వుతారు కానీ దేవుడు ఏడుస్తాడు. ఎందుకు తెలుసా? మీ దేహము ఆయనకు ఆలయం. మీరు దేవుని ఆలయాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. మగవాళ్ళు కూడా లేదండి వేసుకోవడానికి ఉంగరాలు. మగవాళ్ళు కూడా లేదు ఉంగరం వేసుకోవడానికి. ఈ రోజైతే సేవకులు పెళ్లిలకు ప్రార్థన చేసి ఉంగరాలు పెడుతున్నారు. నా చేతికి దొరికారా సేవకులు? నిజం చెప్తున్నాను, నేను తోలు తీసే మనిషిని నేను. తాలిబొట్టు కట్టిస్తున్నారు సేవకులు నిలబడి. ఎంత నీచమైన విషయం అండి. క్రైస్తవులు కట్టుకొని తిరుగుతున్నారు. సిగ్గులే, మానం మర్యాదలే వాళ్ళకు. ఎందుకంటే బుర్రనే లేదు కదా తలకాయలో. అర్థమైంది. ఇప్పుడు నగల గురించి చెప్తానంటే రాత్రి దాటితే తెల్లవారుతుంది నా దగ్గర, అన్నీ ఉంటాయి. కానీ అర్థం చేసుకోండి, మనం దేవుని ఆలయం. దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏం లేదు పొత్తు లేదు కదా. మరి తీసేయాలా? పెట్టుకుని ఉంటే ఎట్లా? ఆయన నాకు తెలుస్తుంది అయ్యగారికి లోపల గోల్డ్ ఉంది. గోల్డా సిల్వరా అయ్యా? సిల్వరా గోల్డా? సిల్వరా. ఫ్యాషన్, ఇలాగ ఫ్యాషన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది దాన్ని ఇంత పట్టించుకోరు. ఎందుకంటే అయ్యో బాబు ఇంత జ్ఞానం మాకు ఉంటే కానీ అంటారు. ఈ అంకుల్ ఎక్కడ పుట్టాడో ఎక్కడొచ్చాడబ్బా అని. నేను చెప్పే విషయాలు హెబ్రోన్లో ఏ సేవకుడు చెప్పడు హెబ్రోన్లో. అందుకే నన్ను బ్యాన్ చేసేస్తాను. చేసుకోండి అంటాను, నాకేం భయం లేదు. సత్యం చెప్తాను, సత్యం కొరకు ఎంతైనా సిలువ మోస్తాను నేను, నాకు భయం లేదు. కానీ సత్యం చాలా చేదుగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. సత్యానికి లోబడారా? ఆశిస్తాను. ప్రార్థన చేస్తాను.